ప్రపంచ పెద్దనగా అమెరికా కొనసాగుతుంది. స్థిరమైన ఆర్థిక వృద్ధి కారణంగా డాలర్ ప్రపంచాన్ని శాసిస్తుంది. దీంతో అన్ని దేశాలు అమెరికా కరెన్సీలోనే వ్యాపారం చేస్తున్నాయి. అయితే నంబర్ 2, నంబర్ 5లో ఆసియా దేశాలు అయిన చైనా, భారత్ ఉన్నాయి. అమెరికాను భయపెడుతున్న ఈ రెండు దేశాలే అమెరికా స్థానాన్ని ఆక్రమించాలని చైనా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆర్థికంగా, సైనిక పరంగా వేగంగా వృద్ధి సాధిస్తుంది. ఇక భారత్ కూడా గడిచిన 10 ఏళ్లలో మెరుగైన పురోగతి సాధించింది. ఇటీవల ట్రంప్ చైనాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆసియా ఆర్థిక శక్తులు అయిన చైనా, భారత్ కలిస్తే ప్రపంచ ఆర్థిక మ్యాప్ మారిపోవడం ఖాయం. ఇక తాజా అంతర్జాతీయ ప్రాజెక్షన్లు, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, పిడబ్ల్యూసి వంటి సంస్థల నివేదికలు సూచిస్తున్నట్లే చైనా మరియు భారత్ కలిపి దశాబ్దాల్లో ప్రపంచ జీడిపి వృద్ధిలో కీలక భాగస్వాములు అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇక 2026, 2030 వరకు గణనీయమైన పురోగతి. తాజా నివేదికల ప్రకారం 2026, 2030 మధ్య చైనా సుమారు $5.7 ట్రిలియన్, ఇక భారత్ సుమారు $2.1 ట్రిలియన్ కొత్త జీడిపిని జోడిస్తాయని అంచనా. ఇది మొత్తం ప్రపంచ వృద్ధిలో సగం. ఈ పరిణామాన్ని ఇతర వ్యక్తిగత దేశాలు సమానంగా అందించలేవు. ఫలితంగా చైనా, భారత్ జంటే ప్రధాన బ్రిడ్జిగా మారే అవకాశం ఉంది. ఇక ప్రపంచ స్థాయికి లాజిస్టిక్స్, భారీ మ్యానుఫ్యాక్చరింగ్, ఒకే చోటే సరఫరా గొలుసులు, ఇక పెద్ద మొత్తంలో ఆర్డీ ఖర్చుల కారణంగా చైనా తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక జనాభా, సాఫ్ట్వేర్, డిజిటల్ సేవల విప్లవం, కంపెనీల సర్వీస్ ఎక్స్పోర్ట్స్, అంతరిక్షంలోనే భారీ వినియోగదారుల డొమెస్టిక్ మార్కెట్ విస్తరణతో భారత్ ఆర్థిక వృద్ధి దీర్ఘకాలంలో సంక్షేమానికి 3 డైమెన్షనల్ అడ్డంగా మారొచ్చు. ఇక చైనా, భారత్ ఆర్థిక ప్రభావం వృద్ధి చేయగలిగితే గ్లోబల్ వాణిజ్య సరళి, పెట్టుబడి ప్రవాహాలు, ఆంక్షల రాజకీయ తత్వం మారే అవకాశం ఉంది. అమెరికా ప్రభావం ఇటీవల శతాబ్దాలుగా ప్రబలంగా ఉండొచ్చు. కానీ విజయవంతమైన ఆర్థిక బదిలీ అనగా ప్రత్యామ్నాయ ప్రపంచ సాధనాల ఏర్పాటు కావచ్చు.